నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటి నీటి పన్నులను వెంటనే చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించండి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. పాత బకాయిలు ఉన్నవారు స్పందించి వెంటనే పన్నులు చెల్లించాలన్న మున్సిపల్ కమిషనర్. క్షమాగుణానికి సేవకు నిలువెత్తు రూపం యేసుక్రీస్తు. ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ పునీత వెల్లడి. మదనపల్లె పట్టణంలోని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ నందు రెవెన్యూ ఆర్ఐలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు కట్టే పన్నులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కావున ఇంటి యజమానులు తమ పన్నులు సకాలంలో కట్టి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. మదనపల్లె పురపాలక సంఘానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వీటన్నిటి మీద కూడా సచివాలయ సిబ్బంది ద్వారా అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా మనం స్పెషల్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మనం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ 9 నెలలు కంప్లీట్ అయిపోయి మరి ఇంకా 3 నెలలే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మంత్స్ మాత్రమే మనకి బ్యాలెన్స్ ఉండటం జరిగింది. అయితే మనం ఈ ట్యాక్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది కేవలం 48% మాత్రమే కలెక్షన్ పర్సంటేజ్ రావటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే, సచివాలయ సిబ్బంది అందరూ కూడా వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కలిసి మరి ట్యాక్స్ కట్టాల్సిందిగా తెలియజేస్తున్నారు. మీరు మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా మీ పన్నుని చెల్లించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీరు CDMA వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఆన్లైన్ పేమెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దాకా వచ్చి ట్యాక్స్ కట్టలేము అని అనుకున్న సందర్భంలో కూడా మీకు ఆన్లైన్ ద్వారా కట్టే వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దీంతోపాటు మనకి రావాల్సిన ఈ నీటి ఛార్జీలు, వాటర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా తక్కువ పర్సంటేజ్లో మనకి కలెక్ట్ కావటం జరిగింది. సో పబ్లిక్ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు చెల్లించాల్సినటువంటి నీటి పన్నును కూడా ప్రాపర్టీ ట్యాక్స్తో కలిపి చెల్లించండి. అదేవిధంగా ఈ ఖాళీ స్థలానికి సంబంధించిన పన్నులు కూడా ఇంకా చాలా వరకు ట్యాక్స్ పేయర్స్ కట్టాల్సిన పెండింగ్ ఉన్నవి, వాటిని కూడా చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ షాపు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మున్సిపాలిటీకి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రేడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు మరియు పన్నేతర ఫీజులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించి మున్సిపాలిటీకి అలాగే సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
క్షమాగుణానికి సేవకు నిలువెత్తు రూపం యేసుక్రీస్తు అని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ పునీత తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ క్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు జననం నాటిక నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకుంటున్నాయి. Will you share that one? Can you say okay? Will you share all your talents and gifts? And always be kind to one another, celebrate the love and be joyful. After Jesus was born in Bethlehem of Judea, wise men from the east came to Jerusalem, and they went to the palace. Beauty bright, whence were leading, still proceeding, guide us to thy perfect land. Born a King on Bethlehem, forever ceasing, never over us to reign. Frankincense to offer heaven, is his own dirty night. Prayer and praising voices raising, worshiping God on high. My night is better perfume, breathes a life of gathering gloom. Sorrowing, sighing, bleeding, dying, still in the stone cold tomb. Oh, star of wonder, star of angels, oh come let us adore him. Oh come let us adore him. Oh come let us hallelujah. Amazing. Give them a big round of applause. When teachers sing love manuals, let us be school. Take and encourage one another with songs. Let us enjoy soulful Christmas carols by our teachers. Today the whole world is celebrating the birth of Jesus Christ, and this is the 2025th year of Jesus' birth. So it is a great joy to celebrate the birth of our Savior, and especially today in the school Arogyamata English Medium School. It is so wonderful that we are here to celebrate the birth of our Savior and to give that joy and the love which Jesus brought to the world with one another and live a happy life. సో మనమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆ సన్నివేశాన్ని ఎనాక్ట్మెంట్ చేయటము చాలా సంతోషంగా ఉంటుంది. ఈ చిన్నారి పిల్లలందరూ కూడా చాలా చక్కగా క్రీస్తు జన్మదినాన్ని ప్రదర్శించారు.
ఆరోగ్యమాత స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలను అందచేస్తూ ఈ ప్రభువు ఒక స్టారుగా మనకు వెలుగొందుతున్నారు. ప్రపంచంలో ఎంతోమంది స్టార్స్ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అయితే ఆ స్టార్స్ను నమ్ముకున్నటువంటి వారికి ఎక్కడ శాంతి, సమాధానము, సఖ్యత, ఐక్యత అన్నటువంటివి లేవు. అయితే ఎవరైతే ఈ స్టార్ అన్నటువంటి క్రీస్తు ప్రభువును నమ్ముకుంటారో వారికి శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, ఐక్యత దొరుకుతుంది. ఇంకా అన్నిటికంటే మిన్నగా వారు అన్ని విధాలుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ స్టార్ను నమ్ముకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. ఆరోగ్యమాత పాఠశాలలో క్రిస్మస్ సందడి, ఈ సందడి ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన ఇక్కడ ఉండే సిస్టర్స్, ఆరోగ్యమాత సిస్టర్స్ కానివ్వండి, మన రెవరెండ్ ఫాదర్స్ కానివ్వండి, ఈ సమిష్టిగా ముందస్తు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. కాబట్టి ఈ పండుగను శాంతి, సహనానికి చిరునామా. మనమంతా ప్రేమతో ఒకరినొకరు ఆదరించుకొని ప్రేమ వాక్యాలు పంచుకునే వాళ్ళు ఈ క్రిస్మస్ సందర్భంగా జీసస్ ఒక పుట్టినరోజు ఈ సందర్భం చేసుకోవడం అనేది సమిష్టి ప్రజానికానికి అందరికీ శాంతియుతంగా ఒక శాంతి సందేశం అందించినటువంటి ఆ యేసుక్రీస్తు జన్మించిన రోజు ఈ పండుగ చేసుకోవడం మన ఆరోగ్యమాతకు ఎంతో పవిత్రమైనటివి. అది ముఖ్యంగా మన ఆరోగ్యమాతలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ప్రజలు కూడా, పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. మరియు ముందస్తు ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మరియు నాయకులు నిద్రపోతున్నారని, అందుకే వారికి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కనపడటం లేదని టీడీపీ నాయకులు విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్లు నెలకొకసారి నిద్రలేచి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అభివృద్ధి చేయలేదని అబద్ధాలు చెప్పి సమావేశం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. దయచేసి మీరు అలానే నిద్రపోండి. మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని, వార్డులలోకి వచ్చి ప్రజల ముందర డిబేట్ పెట్టడానికి టీడీపీ నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రామరాజ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, రామరాజ గారి నాయకత్వం, రామరాజ గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉమ్మడి మన గవర్నమెంట్, ఈరోజు తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు అని చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉంది. 10 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంటు మదనపల్లిలో ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు తిప్పారెడ్డి గారు, 5 సంవత్సరాలు వచ్చి నవాజ్ బాషా గారు ఇక్కడ పరిపాలన చేసినారు. అప్పుడు పట్టణం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చేసినారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ చూసినా ఈరోజు రోడ్డు గుంతలమయమైపోయి ఎక్కడ బయట తిరుగులాడే పరిస్థితులు లేకుండా పట్టణం మూలన పడిపోయింది. ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చూస్తూ ఉన్నారు. రాష్ట్రం లెవెల్లో చూస్తూ ఉన్నారు, దేశం అందరూ కూడా చూస్తూ ఉన్నారు అభివృద్ధి ఏ తరగా జరుగుతూ ఉందిరా ఏమేంటని చెప్పని. మదనపల్లి మున్సిపాలిటీలో ఇంతవరకు అభివృద్ధి జరగలేదని నిన్న మున్సిపల్ కౌన్సిల్లో జరుగుతూ ఉండే విషయం గురించి పేపర్లో చూస్తే, ఈరోజు చూస్తే వాళ్ళు ఎలా చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళకే అర్థం కాలేదు. అసలు మన అభివృద్ధి మనం ఏం చేసినాంరా? ఇన్ని ఏండ్లు మనకు కౌన్సిల్ జరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కానీ ఏ కౌన్సిలర్ కానీ ఇప్పుడు వచ్చి ఫలానా పని చేసినారు ఈ ప్రజలకి అని చెప్పిన దాఖలాలు లేవు. వాళ్ళే కూడా విమర్శించుకుంటా ఉన్నారు. ఏది పని చేయలేదు, ఏది జరగలేదు, మేము ప్రజల్లోకి వెళ్ళాలా, మేము ఎట్లా వార్డుల్లోకి వెళ్ళాలా, ఎలా మేము ప్రజలకు తల బుద్ధి రేపు పొద్దున్నే మళ్ళీ మేము ఎలక్షన్కి ఎలా వెళ్ళాలా, ఎట్లా ఓట్లు అడగలని చెప్పని. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటే మీరు ఈ రకంగా చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడో ఉంది, ఎక్కడ ఉన్నిందో ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళినారు.
దేశం అందరూ కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక రకంగా రాజధాని కానీ, పోలవరం కానీ, రాష్ట్రం అభివృద్ధి కానీ అన్ని విషయాల్లో కూడా ప్రతిరోజు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. మీ ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుస్తూనే ఉంది. నిరంతరము అభివృద్ధి 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 అనేటటువంటిది తప్ప ఏ నాయకుడితోనైనా ఏ కార్యకర్తతోనైనా వేరే విషయం అనేటటువంటిది షాజహాన్ బాషా గారు మాట్లాడినట్టుగా నేను ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క క్షణం కూడా చూడలేదు. నిరంతరము అభివృద్ధిని కాంక్షించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం మదనపల్లికి అసట్టయ్యా, మదనపల్లికి గర్వకారణము. మదనపల్లి అభివృద్ధి చెందితే దాంట్లో మీరు కూడా ఉంటారు కదా, తద్వారా మీరు కూడా అభివృద్ధి చెందినట్టే కదా. ఈరోజు జిల్లా కేంద్రం అవుతోంది. కొన్ని ఏండ్ల నుంచి జిల్లా నోచుకోనటువంటి మదనపల్లి ఈరోజు జిల్లా కేంద్రంగా ఏర్పడబోతోంది. అభివృద్ధిలో పాలు పంచుకోండి, మీరు చెయ్యి కలపండి, అభివృద్ధిని కాంక్షించండి. రాజకీయాలంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం, మీరో మేమో భగవంతుడు ఎట్లా పెడితే అట్లా జరుగుతుంది. ముందు అభివృద్ధి జరగాలి కదా. కుందల రోడ్లు పూడ్చాలి కదా. రామసముద్రం రోడ్డుకు 3 కోట్లు శాంక్షన్ అయింది. నిమ్మనపల్లి మండలం నిమ్మనపల్లి టు మదనపల్లి 3 కోట్లు శాంక్షన్ అయింది. సిటిఎం రోడ్డుకు 3 కోట్లు శాంక్షన్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. దాదాపు 18 కోట్లు మొన్న మంత్రి గారు వచ్చి ప్రకటించినారు. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే, అన్నిటికీ టెండర్లు పిలిచి వర్కులు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటే మీరు చూసి తట్టుకోలేక కడుపు కొట్టుకుని అనవసరంగా మైకుల ముందర అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైను ఇప్పుడు గుర్తుకొచ్చిందా అమ్మా మీకు? ఇంతకుముందు గుర్తు రాలేదా? ఎప్పుడైతే మీకు అవసరం పడుతుందో, ఎప్పుడైతే మీకు ఓట్లు కావాలో, ఎప్పుడైతే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయో అప్పుడు ప్రారంభం చేస్తారు ఈ కులాలు, మతాలు ఇవన్నీ. ఇప్పటికైనా అభివృద్ధిలో భాగస్వాములు కండి, చెయ్యి కలపండి. మదనపల్లిని అభివృద్ధి చేసుకుందాం. ఆ విషయంలో మీరు ముందుకొస్తే మేము సాదరంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం. ఇదే రకంగా మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే మేమేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. వార్డులో ఉన్నటువంటి ప్రజలు మీకు దిష్టి తీసేస్తారు. ఇది మాత్రం తథ్యం. జై తెలుగుదేశం, జై కుటుంబం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ, పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు జరిగిన అభివృద్ధికి కానీ, వాళ్ళు చేసిన పనుల గురించి కానీ, మదనపల్లికి వాళ్ళు ఎంత అభివృద్ధి చేసినారు, ఏం డెవలప్మెంట్ చేసినారనే దీంట్లో కూటమి నాయకులుగా వాళ్ళు గత 10 సంవత్సరాలు అభివృద్ధికి, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల అభివృద్ధికి డిబేట్కి మేము రెడీ. ఎక్కడైనా సరే షాజహాన్ బాషా గారి పీరియడ్లో ఎక్కడైనా సరే ఒక సామాన్య కార్యకర్త మాదిరి కష్టపడే నాయకుడు ఎవరైనా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఆయన కష్టంగా భావించి టైం చూడకుండా, వాతావరణం చూడకుండా, చలి కానీ, ఎండ కానీ, వాన కానీ ఏ క్షణంలో అయినా ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు, మదనపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేసే అభివృద్ధి మాంత్రికులు ఎవరైనా ఉన్నారంటే మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారు. వైసీపీ నాయకులకి అధికారం దూరం చేసిండేదే మదనపల్లి మున్సిపాలిటీ. మీకు అధికారం రాకుండా తుంగలో దొక్కిండేది మదనపల్లి మున్సిపాలిటీకే మీకు ఓటమి స్టార్ట్ అయ్యేది. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్కడైనా సరే అభివృద్ధి గురించి కానీ, కూటమి ప్రభుత్వ దీని గురించి కానీ, పథకాల గురించి కానీ మాట్లాడే అర్హత ఎక్కడ కూడా వైసీపీ నాయకులకి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా జింగా చలపతి గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, వైసీపీ నిసార్ అహ్మద్ కావచ్చు, ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడే విషయాలు కానీ, మదనపల్లి అభివృద్ధి గురించి కానీ మీరు ఎప్పుడైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మీరు రెడీగా ఉంటే
మేము రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఇక్కడ వేదికను అలంకరించడానికి పెద్దలకి, మిత్రులకి, టీడీపీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న జరిగేటువంటి కౌన్సిలర్లో డెవలప్మెంట్ గురించి బాగా మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న మీ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి గారు 2004లో ఆయన అసెట్స్ 1,70,00,000, అదే 2011లో వచ్చి 366 కోట్లు అయిపోతాయి. ఇంత డెవలప్మెంట్లు అయితే మా ఏ నాయకులు, మా పార్టీలో కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అన్నగారు కానీ ఎవరు కానీ చేసిన చరిత్ర వీళ్ళకి లేదు. మీ మరి దోపిడీలు, దొంగతనాలు దాచుకునేటువంటి చరిత్ర మాకు లేదు. ఇంతకుముందు లోక్సభలో కూడా దీని గురించి మాట్లాడారు. ఆ 2011 నుంచి 24 వచ్చే లోపల 43,000 కోట్లు అయిపోతాయి. అది ఎట్లా అవుతుందో అంబానీ, అదానీలు కూడా వాళ్ళు కూడా ఈ లెక్కలు తెలియదు. ఈ లెక్కలు తెలిస్తే కన్నా వాళ్ళు కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లోనే ఉంటారు, వ్యాపారాలు వదిలేసి. ఇది డెవలప్మెంట్ మీకు కావాలా? ఈ డెవలప్మెంట్లో మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు చేయరు. ఓన్లీ డెవలప్మెంట్ ఏమిరా అంటే ఈ మదనపల్లిలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, కాలువలు కానీ మీరు వేశారా మేము వేసామా? ఇంతకుముందు సీనన్న కూడా చెప్పాడు, మేము డిబేట్కి రెడీ. ఎప్పుడైనా కానీ ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే కించపరిచి ఇంకో ఉద్దేశాలతో మాట్లాడకూడదు. అది ముందు మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. బడ్జెట్ అంచనా ఆమోదం చేసినారు. అందులో వాళ్ళు చెప్పేది 120 కోట్ల రూపాయలు ఖర్చు పోను, 120 మిగులుతుందని. మీరు ఏ అంచనాలతో ఇది ఫ్రేమ్ చేసినారు? ఆడ అభివృద్ధి జరిగింటేనే కదా మీకు ఫండ్స్ వస్తున్నాయి అనేది. రెండవది, జింకా చలపతి గారు 11వ వార్డు, 12వ వార్డులో ₹1 కోటి పని చేస్తున్నారు. అభివృద్ధి జరగకుండా అంటే నీకు ఆ ₹1 కోటి పని ఎట్లా జరుగుతుంది? ఆయన సీనియర్ లీడర్గా ఉండి 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికైన వ్యక్తి వార్డులో ₹1 కోటి పని అంటే అప్పుడు మిగతా కౌన్సిల్ వార్డులో ఎంత జరుగుతుండల్లా తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదంటే అది చెప్పేసేయడము బాగలేదు. నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మకమైన దాడులు చాలా బాధాకరమని, హిందువులు ప్రాణభయంతో దయనీయ స్థితిలో ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ నుండి చిత్తూరు బస్టాండ్ వరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హిందువులపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా వాసుల కోసం ఇక్కడ గొంతెత్తి అరిచే వారికి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు కనపడవా? అక్కడి హిందువుల మరణ ఘోష వినపడదా అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని వెంటనే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని వెంటనే. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు నిరంతరం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ మధ్యలోనే ఒక అబ్బాయిని 30 సంవత్సరముల వయసున్న హిందువుని అత్యంత దురాంతకరంగా నడి రోడ్డు పైన కాల్చి చంపారు. కాల్చి చంపడమే కాకుండా ఆ ఏదో దేహం ఉందో దేహం వదిలి శరీరాన్ని ఆ బాడీని వెళ్ళి చెట్టుకు తీసుకెళ్లి ఒక చెట్టుకు వేలాడదీసి అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి దాన్ని దహనం చేసి ఆ మంటల్లో కాల్చుకుంటూ ఆ మంటలలో వీళ్ళు కేరింతలు వేసుకుంటూ ఆ క్రూరత్వంగా వివరించారు. అత్యంత కిరాతకంగా నరూప రాక్షసు వల్ల ప్రవర్తించినటువంటి వాళ్ళు ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నట్టు వాటిని ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను ఏ విధంగా శిక్షించాలని చేసి
మనము వాళ్ళని కిరాతకంగా ఇచ్చిన వారిని అత్యంత కిరాతకంగా వాళ్ళు శిక్షించాలని చెప్పేసి మనం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఖండిస్తున్నది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు, జరిగినా కూడా జరిగిన వెంటనే మనం ఖండించాము, ఇప్పుడు కూడా ఖండిస్తూనే ఉన్నాము. ఇలాంటివి మన హిందువులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత వాళ్ళకు రక్షణ కల్పించాలని మనము వెంటనే కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ముందు ఒక 2 సంవత్సరాల నుండి మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి పేరుతో దేశాన్ని 2 భాగాల నుండి 3 భాగాలకు విభజన జరిగింది. అయితే ఆపొద్దే చెప్పారు వాళ్ళు, మనకు బుద్ధి జ్ఞానం లేదంతే. నవ్వుతూ పాకిస్తాన్ తీసుకున్నాం, బంగ్లాదేశ్ తీసుకున్నాం, ఏడిపించి భారతదేశాన్ని తీసుకుంటామన్నారు. ఇది ఆపొద్దు చాలా తేలిగ్గా తీసుకున్నాం, ఈ పొద్దుటికి దాన్ని అనుభవిస్తున్నాం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, పాకిస్తాన్లో జరుగుతున్న అన్యాయాలు కానీ అవి అన్యాయాలు కాదు. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకు హెచ్చరిక. ఇది ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటున్నాం ఇది విహెచ్పి వాళ్ళు, చైతన్య వేదిక వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని కాదు. ఇది ఎప్పటికీ అలా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. 40 ఏళ్ళ నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రాథమిక దశ నుండి ప్రారంభించారు, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు. దేవాలయాలకు పోయే వాళ్ళని అబ్జెక్షన్ పెట్టారు, ర్యాలీలకు అబ్జెక్షన్ పెట్టారు, ర్యాలీలకు రాళ్ళు వేయడం మొదలుపెట్టారు, దేవాలయాలు కూలగొట్టడం మొదలుపెట్టారు, విగ్రహాలను నాశనం చేయడం మొదలుపెట్టారు, పూజ చేసే వాళ్ళు అబ్జెక్షన్ చేయడం మొదలెట్టారు. నిన్నటికి నిన్న 8 ఏళ్ల పాప ఇంట్లో పూజ చేసి కర్పూరం హారతిచ్చి కడ్డీలు వెలిగిస్తే కడ్డీలు వాసన పక్కన ఇంటికి వెళ్ళిందని అతి క్రూరంగా కిరాతకంగా అమ్మాయిని హింసించి చంపారు. ఇది బంగ్లాదేశ్లో హిందువులకు కదా హెచ్చరిక. నీకు నాకు బుద్ధి లేని హిందువులు ఇప్పుడన్నా మారకపోతే, రోడ్డు మీదకి రాకపోతే భవిష్యత్తులో నీ కూతురుకో, మీ అమ్మకో, మీ నాన్నకో ఒక ఎంప్లాయ్ అని లేదు, ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది హిందువులకు హెచ్చరిక కాకుండా ర్యాలీలు చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? మీరు ర్యాలీలు ఎందుకు చేస్తున్నాం? మీరు మేలుకోవాలని. మీరు మేలుకోక ముద్దు నిద్రలో ఉంటే రేపు ఇదే పరిస్థితి ఇక్కడ కూడా బయలుదేరుతుంది. కాబట్టి బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గత 10 ఏళ్ల ముందు. ఈ పొద్దు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చాం. కాబట్టి మనం భవిష్యత్తులో మన రాయచోటి జిల్లా కానీ, మన మదనపల్లికి రాదని గ్యారంటీ ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మనమేమో ర్యాలీలు చేసుకుంటాం, ఆర్ఎస్ఎస్ గ్రూపులు పెట్టుకుంటున్నాం, ర్యాలీలు చేసుకుంటాం, 10,000 మంది వచ్చారు, 20,000 మంది వచ్చారు అనుకుంటూనే ఉన్నాం. ఈ స్థితిలో ఆగిపోకూడదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. గోడను బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు 3 ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో పొలమూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను సత్యనారాయణ, అంజిబాబు, రాజుగా గుర్తించారు. అర్ధరాత్రి 12:30 సమయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనుగొండ సిఐ రాయుడు విజయ్ కుమార్ తెలిపారు. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న 3 యువకులు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసి 3 కూడా చనిపోవడం జరిగింది. స్పాట్లోనే 2 చనిపోవడం జరిగింది. 3వ వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తుండగా చనిపోయారు. వీళ్ళ పేర్లు ఏలేటి అంజి, ఏలేటి రాజు, కోళ్ళ సత్యనారాయణ అనే 3 యువకులు కూడా చనిపోవడం జరిగింది. వీరు చర్చి నుండి ఇంటికి వెళ్ళే టైంలో అతివేగంగా వెళ్ళడం, రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో వీరు అతివేగంగా వెళ్ళి బండిని కంట్రోల్ చేయలేక టిప్ టాప్ షాప్ యొక్క గోడను గుద్ది 3 కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలా అతివేగంగా వెళ్ళి ఇలా చనిపోతున్నారని మేము ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా కాబట్టి కూడా వీళ్ళు పెడచెవిన పెడుతున్నారు, హెల్మెట్లు ధరించట్లేదు. దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి ఇటువంటి పవర్ బైకులు ఇచ్చే ముందు అన్నీ ఆలోచించి వారు సరైన పర్యవేక్షణ తీసుకోవాలని కోరుతున్నాం. దీని మీద ఇన్ఛార్జ్ ఎస్ఐ ఆచంట ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు.
ఇది ప్రస్తుతం రైతుల ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కృషి చేయాలని ప్రభుత్వ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పిఎం లంక సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ పులపర్తి సూర్యరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సభ్యులుగా కోడి వీర వెంకట సత్యనారాయణ, పొన్నమండ ముత్యాలరావులు బాధ్యతలు చేపట్టారు. పాలక వర్గంచే కార్యదర్శి పి వెంకట విజయ్ సూర్యకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. సొసైటీని జిల్లాలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కమిటీ సభ్యులకు సూచించారు. టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. రైతులకు సకాలంలో రుణాలు అందేలా చూడటంతో పాటు సొసైటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం పులపర్తి సూర్యరావు మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేసి రైతులకు సొసైటీకి పేరు తీసుకొస్తామన్నారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం త్రిసభ్య కమిటీని ఏఎంసీ చైర్మన్ జగ్గం శ్రీమన్నారాయణ, కడలి పద్మారావు, ఉప సర్పంచ్ పులపర్తి నాగరాజు, బల్లా హనుమంతరావు, మైళ్ళ శివకుమార్ అభినందించారు. మీరు మా మీద కోపాడరని చెప్పి సెక్రటరీ గారు అలాగే జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం సంఘ బయలాలను అనుసరించి విధులను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెద్దమైరాం కానీ గ్రామాలు వచ్చినప్పుడు నల్లి క్రీక్ గురించి కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఇక్కడికి మీ గ్రామం తీసుకొచ్చి పెద్దమైరాంకి జిల్లా తూర్పుతో తీసుకొచ్చి ఆ రోజు ఎక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఆయన్ని. మరి ఆ రోజున కూడా ఈ నల్లి క్రీక్ విషయం నేను ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ అవకాశం నిజంగా నాకు దక్కినది నేను చాలా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే త్రాగునీరు గురించి ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్ననే చూశారు పెరవల్లో విద్యేశ్వరం ద్వారా మన పైప్ లైన్ ఏదైతే ఉందో గోదావరి నుంచి అక్కడే ప్యూరిఫై చేసి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ద్వారా గోదావరిలో అక్కడ దగ్గరలో దాదాపు 18 ఎకరాల పైన తీసుకుని అక్కడ ప్లేసు వాటర్ అక్కడే ప్యూరిఫై అవి మరి అక్కడి నుంచే ప్రతి నియోజకవర్గం కూడా పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తుంది. మన నియోజకవర్గానికి కూడా పైప్ లైన్ ద్వారా వాటర్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ వాటర్ తాగే విధంగానే మనం ముందుకెళ్తాం. మంచి ప్యూరిఫికేషన్ వాటర్ అవుతుంది. అది దాదాపు 24 కోట్ల రూపాయలతో కూడా రోడ్లు మరి పంచాయతీరాజ్ నుంచి కూడా మనం టెండర్లు పిలుస్తున్నారు. త్వరలోనే ఆ రోడ్లు కూడా నియోజకవర్గంలో అవుతాయి. ఏదైతే 4-5 నెలల్లో నియోజకవర్గంలో ప్రతి చోట్ల కూడా ప్రతి గ్రామంలో చూసుకున్న ఏ గ్రామం వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు రోడ్లకు ఇబ్బంది లేకుండా మంచి రోడ్లు వేసే విధంగానే మేము ముందుగా మా కూటమితో రామరాజు గారు కానీ, జానకిరామ్ గారు కానీ, సుబ్బారెడ్డి గారికి మేము కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టాలీవుడ్ సినీ నటి నిధి అగర్వాల్ కాకినాడలో సందడి చేశారు. స్థానిక మసీద్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ ఎల్లప్పుడూ ఫ్యాషన్లో విశ్వసనీయత కలిగి అత్యుత్తమ ధరలకు వైవిధ్యభరితంగా మైన వస్త్రాలను అందిస్తోందని, ముఖ్యంగా వివాహ వేడుకలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు వివిధ రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
అక్కడ చూడండి, అక్కడ ఉంది ఫోటోగ్రాఫ్. మేడం ఇటు కూడా తిరగండి. సైలెన్స్ మాట్లాడదు మీడియా మీడియా అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కాకినాడ వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాను, సెకండ్ టైం వస్తున్నాను. స్టోర్ లాంచ్ అండ్ సత్యాలు కూడా వస్తుంది. సో అందరూ కూడా రావాలి, ఖచ్చితంగా షాపింగ్ చేయాలి. క్వాలిటీ, డిజైన్ అండ్ ప్రైసెస్ అన్నిటి బాగుంది. అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఆల్రెడీ హ్యాస్ మేడ్ సో so happy to be here and Taras are trying to that. So వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంటి నీటి పనులను వెంటనే చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించండి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. పాత బకాయిలు ఉన్నవారు స్పందించి వెంటనే పన్నులు చెల్లించాలన్న మున్సిపల్ కమిషనర్. క్షమాగుణానికి సేవకు నిలువెత్తు రూపం యేసుక్రీస్తు. ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ పునీత వెల్లడి. మదనపల్లె పట్టణంలోని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇదరస్టు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.